జస్టిస్ గవాయ్ మీద దాడి ఒక మానవ హక్కుల మీద దాడిగా, ఒక ప్రజాస్వామ్యం మీద దాడిగా, ఒక సమాజం మీద దాడిగా, ఈ భారతదేశ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ మీద దాడిగా, భారతదేశం మీదనే దాడిగా మనం చూడవచ్చు. ఒక దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అంటే దేశంలో ప్రధానమంత్రి తర్వాత అంత పెద్ద పోస్ట్ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారే తప్పు చేస్తే సుప్రీంకోర్టు బోన్లో నిలబెట్టి ప్రశ్నించే శక్తియుక్తులు ఉన్న ప్రధాన న్యాయమూర్తి పదవి అనే విషయాన్ని మనం గమనించాలి. అంతటి ఉత్తమమైన పదవి మీద రాకేష్ కిషోర్ అనే కరుడుగట్టిన మతోన్మాది, మానసిక ఉన్మాది దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ఈ రోజుతో ప్రారంభమైంది కాదు. అనేక సందర్భాలలో అనేక రకాలుగా మానవ హక్కుల మీద జరుగుతున్న దాడిగా మనం పరిగణించవచ్చు. మహారాష్ట్రలో జన్మించిన జస్టిస్ గవాయ్ అనేక అవాంతరాలు ఎదుర్కొని ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈరోజు దేశ అత్యున్నతమైన న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినంటే అది ఆషామాషి విషయం కాదు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇప్పటి వరకు 52 మంది ప్రధాన న్యాయమూర్తులుగా ఈయన 52వ న్యాయమూర్తిగా కొనసాగుతున్న క్రమంలో గతంలో 2007, 2010 మధ్యకాలంలో కేజీ బాలకృష్ణ అనే ఒక దళితుడు ఈ న్యాయస్థానానికి అత్యున్నత పదవిని అలంకరిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మళ్ళా 2వ దళితునిగా జస్టిస్ గవాయ్ ఈరోజు పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. ఈయన మీద దాడి చేయడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈయన ఇచ్చిన తీర్పులు అనేక సందర్భాలలో భారతదేశానికి వెన్నుముకగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వంకి వెళ్ళి తీర్పులు ఇస్తూ మరోవైపు ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలను కూడా కాపాడుకునే దగ్గర, సామాజిక న్యాయాన్ని కూడా కాపాడే దగ్గర తన తీర్పులలో మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది. జస్టిస్ గవాయ్ ఇచ్చిన భారతదేశంలో ముఖ్యమైన తీర్పులు మనం పరిశీలిస్తే భారతదేశంలో నల్లధనం పేరుకపోతూ ఉన్నదని, అవినీతి పరులు రాజ్యం ఏలుతున్నారని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దేశంలో ఉన్న నల్లధనాన్ని కట్టడి చేయాలని, అవినీతి పరులను కట్టడి చేయాలని డిమానిటైజేషన్ తీసుకొస్తే పెద్ద నోట్ల రద్దును తీసుకొస్తే 2016 సంవత్సరంలో దాని మీద కొంతమంది కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పుడు జస్టిస్ గవాయ్ ధర్మాసనంలో మెంబర్గా ఉన్న గవాయ్ వాస్తవమే ప్రధానమంత్రి గారు చేసిన చర్య సమర్థించి నోట్ల రద్దును సమర్థించిన ధర్మాసనంలో ఒక సభ్యుడిగా ఉన్న గవాయ్ 2023 సంవత్సరంలో దాని అనుకూలంగా తీర్పిచ్చిన గొప్ప సందర్భం భారతదేశంలో ఉన్నది. అదే కాకుండా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో వాళ్ళు ఎవరి దగ్గరనైతే ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో చందాలు తీసుకున్నారో ఆ చందాలు తీసుకునేవి కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులకు ఒకవేళ అడిగితే వాళ్ళు చెప్పాల్సిందేనని ఒక సంచలనమైన తీర్పు ఈ దేశంలో ఇచ్చిన గొప్ప వ్యక్తిగా జస్టిస్ గవాయ్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. పేదల పక్షాన నిలబడడానికి జస్టిస్ గవాయ్ ఈ దేశంలో బుల్డోజర్ సంస్కృతి ఉంటే ఎక్కడైనా అసైన్ భూములలో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న సందర్భాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు దాకపోతే అవును పేదల పక్షాన నిలబడ్డ గొప్ప పేదల పాలిట ఒక దేవుడిగా ఈరోజు జస్టిస్ గవాయ్ని తీసుకున్న సందర్భం ఉన్నది. బుల్డోజర్ సంస్కృతి, పేదలకు తెలియకుండా ఇళ్ళ కూల్చే సంస్కృతి ఎట్టి పరిస్థితిలో చేయొద్దు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఆయా కార్యక్రమాలు కొనసాగించాలని అత్యున్నతమైన జడ్జిమెంట్ ఇచ్చిన గొప్ప వ్యక్తిగా జస్టిస్ గవాయ్ గారిని మనం ఇక్కడ చూడవచ్చు. దేశంలో ఉన్న సంచలనమైన తీర్పు 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చర్య తీసుకొని చట్టం చేసినప్పుడు అది భారత రాజ్యాంగానికి లేదా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కొంతమంది కోర్టుకు పోయినప్పుడు లేదు ప్రభుత్వం వైపు నిలబడి ఇది సరైన చర్య అని ధర్మాసనంలో జడ్జిమెంట్ ఇచ్చిన ముఖ్యమైన తీర్పులో 370 ఆర్టికల్ను రద్దు అనే విషయాన్ని ఆ తీర్పులో 2023లో వచ్చిన తీర్పులో ఒక ముఖ్యమైన భూమిక పోషించిందనే విషయాన్ని జస్టిస్ గవాయ్ గారిని మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సందర్భంగా ఉన్నది. అదే కాకుండా సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉండే జస్టిస్ గవాయ్ సమాజంలో ఉన్న
పేదరికంలో అత్యంత వెనుకబడిన పేదరికంలో ఉన్న చివరి వ్యక్తి వరకు సామాజిక న్యాయం అందాలని, ఎస్సీ మరియు ఎస్టీ ఉపవర్గీకరణ, ఆయా కేటగిరైజేషన్ ఉపవర్గీకరణ చేయాలని ఒక సంచలనమైన తీర్పు ఇటీవల కాలంలో 2024 ఆగస్టు 1 రోజు వచ్చిన జడ్జిమెంట్లో కీలకమైన సభ్యునిగా ఉండి ఆ జడ్జిమెంటును రూపకల్పన చేసిన ఆ గొప్ప వ్యక్తిగా, సామాజిక పరివర్తకుడుగా జస్టిస్ గవాయ్ గారిని మనం ఇక్కడ చూడవచ్చు. అదేగా ఒక న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నిందిస్తూ మెసేజ్ పంపించిన ప్రశాంత్ భూషణ్ను కోర్టు ధిక్కార కింద పెనాల్టీ విధించిన గొప్ప ఒక న్యాయస్థానం పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తిగా ఇక్కడ గవాయ్ గారిని తీసుకోవచ్చు. మానవ హక్కుల వైపున ఉన్న జస్టిస్ గవాయ్ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీస్తా సెతల్వాడ్ మానవ హక్కులకు సంబంధించిన ఒక జర్నలిస్టును గుజరాత్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు అక్కడ గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకుంటే సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనంలో కీలకమైన సభ్యునిగా ఉండి ఒక మానవ హక్కుల కార్యకర్త జర్నలిస్టుకు బెయిల్ మంజూరు చేయించిన గొప్ప వ్యక్తిగా, మానవతావాదిగా జస్టిస్ గవాయ్ గారిని మనం ఇక్కడ చూడవచ్చు. రాహుల్ గాంధీ గారిని ఒకవైపు ప్రభుత్వం పక్షాన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిన కాడ ముందు వరుసలో ఉన్న గవాయ్ అదే క్రమంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రతిపక్ష ప్రశ్నించే గొంతులను కాపాడాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారిని మోడీ అనే అవమానకరంగా పరువు నష్టం చేసిండని పరువు నష్ట దావా మోడీ కులానికి సంబంధించిన వాళ్ళు కోర్టులో వేస్తే రాహుల్ గాంధీ గారు ఎంపీ సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, స్పీకర్ను నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తే ఆ కీలకమైన రాహుల్ గాంధీ గారి కేసులో ధర్మాసనంలో ఒక సభ్యునిగా ఉండి రాహుల్ గాంధీ గారిని ఎంపీ పదవి రద్దు చేయొద్దని, అది రాజకీయాల్లో సహజంగా వచ్చే విమర్శలే అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిన గొప్ప ప్రజాస్వామికవాదిగా మన జస్టిస్ గవాయ్ గారిని మనం ఇక్కడ తీసుకోవచ్చు. అదేగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు అవినీతి కేసులో జైలుకు వెళ్ళినప్పుడు దాదాపు 17 నెలల పాటు బెయిల్ రాకుండా ఈ ప్రభుత్వాలు అడ్డుకున్నప్పుడు ఒక ప్రభుత్వంలో కొనసాగుతున్న ఒక ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన సిసోడియా గారికి బెయిల్ ఇవ్వాలని ఏదైతే ధర్మాసనం ఉన్నదో ధర్మాసనంలో ఒక సభ్యునిగా ఉండి ఆ బెయిల్ మంజూరు విషయంలో నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తిగా మనం ఇక్కడ జస్టిస్ గవాయ్ గారిని తీసుకోవచ్చు. అంటే ఈ క్రమంలో అనేక జడ్జిమెంట్లు, భారతదేశంలో అత్యున్నతమైన జడ్జిమెంట్లు, ఈ భారతదేశ దశ మార్చే జడ్జిమెంట్లో కీలకమైన సభ్యునిగా కొనసాగి రోజు అత్యున్నత న్యాయస్థానానికి ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉండి ఈ దేశంలో ఉన్న న్యాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప వ్యక్తిగా జస్టిస్ గవాయ్ గారిని తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఆ దాడి చేసిన వ్యక్తి రాకేష్ కిషోర్ గారు, ఆయన మాటలు చూస్తే మనం ఆ దేవుడు నన్ను పురుగొల్పిండని, సనాతన ధర్మం పురుగొల్పిందని, దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నేను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని అనడం అంటే దాన్ని ఒక మానవతావాదిగా స్వీకరించిన జస్టిస్ గవాయ్ గారు అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, తన మానసిక పరిస్థితికే వదిలేస్తుందని ఒక గౌరవంగా, ఒక హుందాతనంగా చెప్పిన గొప్ప వ్యక్తిగా జస్టిస్ గవాయ్ గారిని మనం తీసుకోవచ్చు. అంటే జస్టిస్ గవాయ్ గారు మొత్తం జీవితం పేదల పక్షాన, మానవతావాదుల పక్షాన, సామాజిక న్యాయం పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన, ప్రశ్నించే గొంతుల పక్షాన తను ఇచ్చిన తీర్పులు, ధర్మాసనంలో ఉన్న సభ్యునిగా ఉన్న తీర్పులు మనకు చెప్తున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే భవిష్యత్తులో జస్టిస్ గవాయ్ లాంటి వ్యక్తులు ఈ భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు కావాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని దేశ ప్రజలందరూ గమనించాలని, ఈ చర్య మళ్ళీ మునుముందు రాకుండా ప్రజలంతా ముక్త కంఠంతో, ప్రజాస్వామిక వాదులంతా ముక్త కంఠంతో ఖండించి జస్టిస్ గవాయ్ వెనుక ఈ 143 కోట్ల భారతీయ ప్రజలు ఉన్నారనే విషయాన్ని, తనకు మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కల్పించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ సంకినేని వెంకట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ, పొలిటికల్ అనలిస్ట్.